నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన లేడీస్ అందరికీ కూడా ఒక మంచి ఉపయోగపడే టిప్ అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళైతే చూసేయచ్చు. ఫ్రంట్ పార్ట్లో మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అసలు కుదరట్లేదు, జారిపోతుంది అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి టిప్. ఇది మనకి అద్దినట్టుగా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది, ఇక్కడ మన ఈ పెద్ద ప్లీట్ ఉంది కదా, ఈ పెద్ద ప్లీట్ని మనం దాదాపు ఒక 2.5 ఇంచ్ వరకు తీసుకోవాలి. తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి 34 సైజు బ్లౌజ్కి, 38 బ్లౌజ్కి ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది, సరిపోతుంది కూడా. ఆ తర్వాత ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, అలాగే మనకి మంచిగా నిల్చోవాలి అని అంటే ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ నుంచి మనం ప్లీట్ అనేది ఇస్తాం కదా మధ్యలో, ఈ ప్లీట్ ఇచ్చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్లీట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నుండి మనం ఈ పెద్ద ప్లీట్ ఇస్తాం కదా, ఇదిగోండి చూడండి, ఇక్కడ నుండి మనం ఇక్కడికి మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు ఇక్కడ నుంచి మనం ఇలా ఈ పెద్ద ప్లీట్ వరకు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఈ షేప్ బెల్ట్ అనేది ఉంటుంది కదా, ఈ షేప్ బెల్ట్ని 1/2 ఇంచ్ పెంచేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మనం తగ్గిస్తే ఈ షేప్ బెల్ట్లో మనం పెంచుకోవాలి. 1/2 ఇంచ్ మనం పెంచేసుకున్నాం కదా, అప్పుడు ఏం చేయాలంటే మనకి పర్ఫెక్ట్గా ఉక్కు అనేది ఏదైతే ఉందో ఇది ఈ షేప్ బెల్ట్ మీదే వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, నిల్చుంటుంది కూడా. ఇక్కడ చూడండి, మీకు అయితే మీరు ఫస్ట్ చూసుకోవాలన్నమాట, మనం ఎక్కడెక్కడ వీటిని ఇస్తున్నాం అనేది మనం ఇలా చూసుకుంటాం కదా. చూసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చేలాగా మనం ఒక ఉక్కుని అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా 2 ఇంచెస్, 2.5 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్కువగా తీసుకోండి. తీసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ పెద్దగా ఇస్తారు కదా, ఆ ప్లీట్ అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఇది అవసరం లేదనిపించింది. దాదాపు ఇది అవసరం లేదని అనుకున్నాను, దీనికైతే ఇచ్చాను నేను. కానీ దీంతో పెద్ద అవసరం ఏమి ఉండదని చెప్పేసి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 3 అయితే సరిపోతాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా స్టిచ్ చేసిన, నాకైతే పర్ఫెక్ట్గా కుదిరిందండి. వీలైతే మీకు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కుదిరితే లైక్ చేయండి.